వైద్యాన్ని వృత్తిగా సంగీతాన్ని ప్రవృత్తిగా ఎంచుకొని రెండు రంగాలకు విశిష్ట సేవలందించిన ఘనత ఆయనది. ఆ కంఠం నుంచి జాలువారిన కృతులు క్యాసెట్ల రూపంలో, కలం నుంచి జనించిన అక్షరాలు పుస్తక రూపంలో నిక్షిప్తమయ్యాయి. ఇంతటి ఘనకీర్తిని అందుకున్న ఆయనే డాక్టర్ శ్రీపాద పినాకపాణి. నేడు 100వ వసంతంలోకి అడుగుడుతున్న ఆ శాస్త్రీయ సంగీత సామ్రాట్పై ఈటీవీ కథనం. శాస్త్రీయ సంగీత గుబాళింపును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంతో పాటు వైద్య రంగంలోనూ అద్భుతాలు సృష్టించిన శ్రీపాద పినాకపాణి ఘనమైన కీర్తిని అందుకున్నారు. 1913వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారంలో జన్మించిన పినాకపాణి 1938లో ఎంబీబీఎస్, 1942లో జనరల్ మెడిసిన్లో ఎండీ పూర్తి చేశారు. బాల్యం నుంచే సంగీతం పట్ల ఆసక్తి పెంచుకొని బిఎస్ లక్ష్మణరావు వద్ద సంగీత సాధన చేశారు. రంగరామానుజ అయ్యంగార్ సాన్నిహిత్యంతో తనలో దాగిన ప్రతిభకు మెరుగులు దిద్దుకొని సంగీత సామ్రాట్గా ఎదిగారు. దక్షిణ భారతదేశంలో ప్రాశస్త్యం పొంది తమిళులకే సొంతమనుకున్న కర్ణాటక సంగీతాన్ని తెలుగువారికి సుపరిచితం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో శాస్త్రీయ సంగీతానికి పునాది వేశారు. అన్నమాచార్య సంకీర్తనలు 108కి పైగా స్వరపరిచి సంగీత ప్రపంచానికి విశేష సేవలు అందించిన పినాకపాణి ప్రభుత్వ వైద్యుడిగా 30 సంవత్సరాలు పనిచేశారు. శాస్త్రీయ కర్ణాటక సంగీతాన్ని తెలుగువారికి చేరువ చేసిన శక్తిగా పినాకపాణి పేరు తెచ్చుకున్నారు. నాకు ముక్తి పెట్టింది వైద్యుడితే. సంగీతం శ్రీకృష్ణ భగవాన్ చిన్నప్పటి నుంచి ఎవరైనా పడితే అలా పాడడం, అలా అలవాటు అది వచ్చేసేది నాకు. సంగీతం ఒకటే, దానికి ఆధారం స్వరం. స్వరం నోటిని చెప్పచ్చు, వాయించవచ్చు. శాస్త్రీయ సంగీతం నేటికి బతికే ఉందని, ఘనమైన కృతుల్ని ఆలపించడం ద్వారా యువ గాయకులు కర్ణాటక సంగీతాన్ని రంజింపజేయవచ్చు అంటున్నారు. నాటి మహామహుల రచనల్ని అందుబాటులోకి తెచ్చి ఆసక్తి గలవారికి నేర్పిస్తే సంగీతానికి మళ్లీ మంచి రోజులు వస్తాయని చెప్తున్నారు. పాపులర్ శివుడు ఆయన ఒక్కడే తప్ప తక్కిన వాడు చేసిన కృతులు అంత బాగుండవు. ఆ కృతులని పాఠం చేయాలి. ఘనమైన నేర్చుకుని అది తగిన శిష్యులకి చెప్పి అది ప్రచారం చేస్తే మళ్ళీ పాతకాలం సంగీతం వస్తుంది. కర్నూలు వైద్య కళాశాల ప్రధానాచార్యుడిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయ, ఎముకల వైద్య నిపుణులు జగన్నాథం వంటి వారికి వైద్య విద్యను బోధించిన శ్రీపాద పినాకపాణి సంగీతంలోనూ అంతేస్థాయి ప్రముఖులైన శిష్యులను సంపాదించుకున్నారు. ఈయన చేసిన సేవల్ని గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం 100వ పుట్టినరోజు కానుకగా శ్రీజ్ఞాన విద్యావారధి బిరుదుతో పాటు 10 లక్షల నగదు పురస్కారంతో సత్కరించనుంది. ఆర్థికపరమైన ఆశతో వైద్యులు పనిచేయకుండా సేవ చేసే విధంగా వ్యవహరించాలన్న అభిప్రాయం వైద్య వృత్తిలోనూ, పాశ్చాత్య సంగీత ఒరవడిలో పడి శాస్త్రీయ సంగీతం కనుమరుగవుతున్న తరుణంలో ఘనమైన సంగతులను ఆలపించి ప్రచారం చేయడం ద్వారా శాస్త్రీయ సంగీతాన్ని పునరుజ్జీవం చేయొచ్చు అన్న అభిప్రాయం ఆయనలో వ్యక్తమవుతుంది. కెమెరామెన్ శేషుతో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, కర్నూలు.